నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' మూవీకి పాజిటివ్ టాక్ అయితే రావటం జరిగింది. అయితే ఇప్పుడు మనశంకర వరప్రసాద్‌కి అంటే బ్రేక్స్ పడొచ్చు అంటున్నారు. అంటే కలెక్షన్‌ల పరంగా. ఒకసారి ఈ అంశం మీద వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే నవీన్ పోలిశెట్టి నటించిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావటం జరిగింది. ఇప్పుడు అంటే మనశంకర వరప్రసాద్‌కి ఏమన్నా బ్రేక్స్ పడొచ్చంటారా కలెక్షన్‌ల పరంగా? మనశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిత్రం నిజంగా కూడా మెగాస్టార్ చిత్రంగానే చెప్పాలి. దాంతోటి మల్టీ స్టార్‌గా వెంకటేష్ గారు ఉండడం, అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రావడం. అది మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తీసుకుంది. చిరంజీవి గారి కమ్‌బ్యాక్ అంటూ గతం తాలూకు కామెడీ అండ్ మాస్ టచ్ 2 మిక్స్ చేసిన చిత్రంగా ఉండడం. ఏదో మెసేజ్ ఓరియెంటెడ్ అంటే సమాజం, ఊరు, ఆ దేశం అట్లాంటి కథాంశాలు కాకుండా మన జీవితంలో నైబర్హుడ్గా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా. ఇద్దరు భార్యలు అని చెప్పొచ్చు, ఒక ప్రియురాలు, ఒక భార్య. ఇది గతంలో శోభన్ బాబు గారి చిత్రాలు బాగా చేసేవారు. దీంట్లో ఈ తరహా ట్రెండ్ తగ్గట్టు ఈ మధ్యకాలంలో వస్తున్న చిత్రాలలో వీటికి మంచి ఆదరణ ఉంది. ఆ జోనర్లో వచ్చి చిరంజీవి గారు కొంచెం సేఫ్ గేమ్, అంటే గతంలో తాలూకు చిత్రాలు కొంచెం వాల్తేరు వీరే కానీ అట్లాంటి చిత్రాలలో కొంచెం డిసప్పాయింటెడ్ విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మాత్రం బాగా సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సంక్రాంతి రిలీజ్లో వరుసగా 4-5 చిత్రాలు వస్తాయి, అందరికీ తెలిసిందే. మొదటి చిత్రం డిసప్పాయింట్ అయింది, పాన్ వరల్డ్ స్టార్ రాజా సాబ్. సరే, అది బాగానే వీళ్ళకి కలిసి వచ్చిన అంశం అనే చెప్పాలి. ఎందుకంటే అది హిట్ అయ్యి ఇది హిట్ అవుతే ప్రేక్షకుడికి షేర్ అవుతుంది అన్నట్టుగా ఉంటుంది. సరే, అది ఫెయిల్ అవ్వడం కూడా వీళ్ళకి కొంచెం కలిసి వచ్చిన విషయం చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న డిసప్పాయింట్నెస్ ఇక్కడ పర్లేదు అనిపించిన దానికి పాజిటివ్గా అయిపోయింది. సో ఆ తర్వాత భరత మహాశైలకు వచ్చింది. సో అది మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న, నెగిటివ్ టాక్ పెద్దగా లేదు. అయితే ఈరోజు అనగనగా ఒక రోజు నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ఇది కూడా బాగుందనే పాజిటివ్, ఫుల్ కామెడీ ఎంటర్టైనరు. గోదావరి అల్లుడుగా, గోదావరి ప్రియుడుగా వెళ్ళిన కుర్రాడు, ఆ కథాంశంతో ఫ్యామిలీ డ్రామా ఇదంతా కూడా పాజిటివ్ టాక్తో వచ్చేసింది. అయితే ఇప్పుడు 2 పాజిటివ్ బాగా, అంటే ఈ 4 చిత్రాలలో మనశంకర వరప్రసాద్ బాగా టాక్ ఉంది, మంచిగా ఉంది. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు కలెక్షన్లు షేర్ అవుతాయా, ఎట్లా ఏమవుతుందని చిన్న కన్ఫ్యూజ్. అయితే దాంట్లో ఏం తేడా లేదు. ఎందుకంటే చిరంజీవి గారి చిత్రం ఈ 1 వీక్ అయితే రేట్లు పెంచుకొని, టికెట్ ప్రైస్ పెంచుకొని చూసుకునే ఫెసిలిటీలో వాళ్ళకి ఏదో అది ఆర్డర్ కూడా ఉంది. కాబట్టి ఈ 4-5 రోజులు వాళ్ళకు బిగ్ షేర్ తోటే డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఈ నవీన్ పోలిశెట్టి చిత్రం టికెట్ ధరలు పెంచలేదు, సామాన్య ధరల టికెటే. అంటే గతంలో ఎంత ఉంటే అంతే టికెట్, వీళ్ళేం తగ్గియలేదు. ఎప్పుడైతే 100 అయితే 100, 80 రూపీస్ అయితే 80 రూపీస్, 60 అయితే 60 రూపీస్. అంటే కామన్ ప్రైస్, రెగ్యులర్ ప్రైస్ తోటి సినిమా రిలీజ్ చేశారు. కామన్ మ్యాన్కి కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది. చిరంజీవికి ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టైనా చూడాలనుకునే విధానం అనేది ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే గతం నుంచి మెగాస్టార్. కానీ నవీన్ పోలిశెట్టికి 50 రూపాయల టికెట్ ఎక్కువ పెట్టి చూడాలా అంటే చూడొద్దని నేను అంటలేను, కానీ సగటు ప్రేక్షకుల తరపున ఆలోచిస్తున్నప్పుడు కొంచెం చూడాలంటే తప్పదేమో, అయితే చూద్దాం అన్నట్టు త్వరలో ఉంటారు. కాబట్టి అది ధరలు పెంచలేదు కాబట్టి చూసినా పర్లేదని అంటారు. అంటే అక్కడ నవీన్ పోలిశెట్టి చిత్రం బాగుండడం, ధరలు తగ్గి ఉండడంతో దానికి కలెక్షన్స్ ఉంటాయి, దీనికి కలెక్షన్ ఉంటారు. ఓవరాల్ కలెక్షన్లో చిరంజీవి చిత్రానికి అనగనగా ఒక రాజుతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్ వస్తుందే, కానీ సినిమా అయితే బాగానే ఉంటుంది. అలా కలెక్షన్లో పెద్ద ప్రాబ్లమే ఉండదు, ఎందుకంటే ప్రైస్ పెంచుకొని ఉన్నారు కాబట్టి. సో తెలుగు ప్రేక్షకుడు 2 చిత్రాలు చూస్తారు. నేను అంతకుముందు చెప్పినట్టు ఒకవేళ సినిమా థియేటర్లో మిస్ అయినా ఓటీటీలో న్యాయం చేకూరుస్తారు. ఓటీటీ ద్వారా కూడా మళ్ళీ సేమ్ ఇదే మార్కెటింగ్ అవుతుంది. సో అక్కడ కూడా ఆ నవీన్ పోలిశెట్టి చిత్రానికి కూడా మంచి ఆదరణ ఉంటుందని చెప్పవచ్చు. చిరంజీవి చిత్రానికి ఈ సినిమా విజయవంతంతో కాస్త ఏదో ₹1 తగ్గుతుందో వచ్చే, కానీ సినిమాకు వాళ్ళు ఇబ్బంది పడేంత అయితే సినిమా కలెక్షన్ పడిపోతాయని అనుకోవట్లేదు. సార్, ఒకవేళ అంటే మూవీ టికెట్స్ కాస్ట్ ఏమన్నా తగ్గటం కానీ అలా ఏమన్నా జరిగితే మళ్ళీ ఏమన్నా పెరగచ్చు అంటారు? ఖచ్చితంగా. గతంలో కూడా వీటి ఉదాహరణలు చాలాసార్లు చర్చించడం జరిగింది. మొదటి వారం, మొదటి 3 రోజులు, 4 రోజులు వీళ్ళు అత్యధిక ధరలు పెట్టుకొని చూస్తారు. అయితే ఈ మొదటి 3 రోజులు స్పెషల్ షో, ప్రీమియర్ షో, బెనిఫిట్ షో వల్ల జరిగేది ఏమిటంటే, సినిమా మొదటి ఆట మొదటి రోజు మొదట్లోనే చూడాలన్న ఉత్సాహం ఉన్నటువంటి, ఉత్సాహత ఉన్నవాళ్ళు, ఎట్లాగైనా సినిమా చూడాలనుకునే వాళ్ళలో ఆ బలహీనతని క్యాచ్ చేసుకుంటూ డబ్బులు క్యాచ్ చేసుకుంటున్నారు ధరలు పెంచేసి. సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా వీళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే 5 రోజులకి ఎంతమంది చూస్తారో మొదటి రోజే చూస్తున్నారు.
ఒకవేళ మొదటి రోజు అది ఏం ధరలు పెంచకుండానే మామూలుగా సినిమా రిలీజ్ చేస్తే, కామన్గా రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఒకరోజు ఎంతమంది చూడాలో అంతమందే చూస్తారు. కానీ ఆ రోజు సినిమా బాగాలేదనే నెగిటివ్ టాక్ మాత్రం ఈ 3-4 రోజుల్లో వచ్చేటువంటి పబ్లిక్ రారు. కాబట్టి ఈ ధరలు పెంచడం వల్ల, ఈ బెనిఫిట్ షోలు ముందుగా క్రియేట్ చేసి థియేటర్లు ఎక్కువ పెంచుకోవడం వల్ల ఒకవేళ సినిమా బాగాలేని వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళకు బెనిఫిట్ అయ్యింది. అంటే వాళ్ళకి నష్టం. సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన నష్టం ఏం లేదని కాదు. సినిమా ఫ్లాప్ అయిన నష్టం ఉంటుంది. నష్టం అధికంగా ఉండకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. మొత్తం అది ఒక విధంగా ఉండే. రెండవది ఏమిటంటే ఒకవేళ సినిమా బాగుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ 3 రోజులు 4 రోజులు ధరలు పెంచుకున్న లాభాలు ఉంటాయి. థియేటర్లో రేట్లు తగ్గిన తర్వాత ఒకవైపు సినిమా పాజిటివ్ ఉంది కాబట్టి థియేటర్లు పెంచుకుంటారు, అక్కడ కలెక్షన్స్ పెరుగుతాయి. ఇక్కడ ధరలు తగ్గినంత వల్ల సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. అంటే దట్ మీన్స్ వ్యూవర్షిప్ పెరుగుతూ ఉంటుంది, చూసే వాళ్ళు వస్తుంటారు. సో సెకండ్ రన్ అంటాం దాన్ని, సెకండ్ వీక్ అంటారు. సెకండ్ వీక్లో కలెక్షన్లు స్టాండర్డ్ కలెక్షన్స్ ఉంటాయి. అంటే ప్రేక్షకులు ఉత్సాహంతో చూసిన వాళ్ళు ఉంటారు. సినిమా బాగుందని విని చెప్పితే చూడాలి అని పనిగట్టుకొని చూసేవాళ్ళు సెకండ్ వీక్లో. కాబట్టి ఖచ్చితంగా ఆ కలెక్షన్ కూడా స్టాండర్డ్గానే ఉంటాయి. ఫస్ట్ 2-3 వారాల సినిమా బాగానే ఉంటే ఆటోమేటిక్గా సినిమా పాజిటివ్కి వచ్చినట్టుగానే ఉంటుంది. అంటే ప్రొడ్యూసర్ బెనిఫిట్గానే ఉంటుంది. వాళ్ళు అవుట్ రైట్కి అమ్ముకుంటున్నారు, కొన్నవాడు లాభపడతారు, రెంట్కి ఇస్తున్నాము, రెంట్ పోను వీళ్ళు ప్రొడ్యూసర్ బాగుపడతారు. సో రకరకాలుగా ఉంటుంది. మొత్తం మీద అయితే నవీన్ పొలిశెట్టి గారి చిత్రం, ఈ చిరంజీవి గారి చిత్రం పెద్ద కాంపిటీషన్ ఇవ్వకుండా ఒక 1% ఆర్ 10% కలెక్షన్స్తో తేడా చూపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.